హలో ఫ్రెండ్స్. మన దేశంలో రిచెస్ట్ పర్సన్స్ ముఖేష్ అంబానీ గురించి ఈ విషయాలు తెలుసుకుంటే ఖచ్చితంగా షాక్ అయితే అవుతారు. మనం ట్రైన్‌లో ట్రావెల్ చేసినప్పుడు వీల్స్ మధ్య సౌండ్ ఎందుకొస్తాయో ఆ విషయం మీకు తెలిస్తే షాక్ అవుతారు. ఇండియా ఒక ఫేమస్ యూట్యూబర్స్ వాళ్ళ యొక్క ఫస్ట్ జాబ్ అనేది చాలామంది తెలుసుకోవాలని ఉంటుంది. కేవలం ఆవలించడం వల్ల మీరు ఎవరితో అయినా ఫ్రెండ్‌షిప్ చేయొచ్చు అనేది మీకు తెలుసా? కొన్ని రోజులు మనం ఇష్టంగా తినే ఆహారం కొన్ని దేశాల్లో బ్యాన్ అనేది చేశారు. అది ఏ దేశాలు అనేది మీకు తెలుసా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు ఇదివరకు ఎప్పుడు చూడనంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనందరికీ చాలా ఇష్టమైన సింగర్, మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆయన్ని గాడ్ ఆఫ్ డాన్స్ అని కూడా అంటారు. అది ఎవరో కాదు, మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ ఒక మూవ్స్‌కి ప్రపంచంలో చాలామంది ఇప్పుడే కాకుండా ఎప్పటికీ ఆయన ఫ్యాన్స్‌గా ఉన్నారు. మనకు తెలిసిందే మైకేల్ జాక్సన్ ఒక స్టెప్‌లో ఆల్మోస్ట్ బాడీని 45 డిగ్రీస్ బెండ్ చేశారు అని. లిటరల్లీ ఈ స్టంట్ అనేది చేయడం ఎవ్వరికైనా ఇంపాసిబుల్. నిజం చెప్పాలంటే మైకేల్ జాక్సన్ కూడా ఇంపాసిబుల్. కానీ ఇక్కడ ఒక ట్రిక్ అనేది ఫాలో అయ్యారు. ఆ ట్రిక్ ఏంటి అంటే మైకేల్ జాక్సన్ తన ఒక షూస్‌లో సెక్షన్స్‌ని ఏర్పరుచుకున్నారు. ఒక చిన్న సెక్షన్‌ని కరెక్ట్‌గా ఒక పిన్‌ని ఫిట్ చేసుకొనుంటారు. దాని తర్వాత షూ దాంట్లో ఫిక్స్ అయినప్పుడు 40 డిగ్రీస్ మైకేల్ జాక్సన్ అనేది బెండ్ అవ్వగలరు. అంత ప్రికాషన్ తీసుకున్నా గానీ బాడీ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో మైకేల్ జాక్సన్ ఆరితేరిపోయి ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనం విండ్ టర్బులెన్స్ తిరుగుతూ ఉండడం చూస్తూ ఉంటాం. కానీ అదే నిజంగా లోపల ఏముంటది, ఏంటి అనేది చాలామంది తెలుసుకోవాలని ఉంటది. విండ్ టర్బులెన్స్ అనేది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటది. కానీ ఇదొక సక్సెస్‌ఫుల్ ఇన్వెన్షన్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే విండ్ టర్బులెన్స్ దేన్ని డిస్టర్బ్ చేయకుండా చాలా న్యాచురల్ ప్రాసెస్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది ఎయిర్ ద్వారా ప్రొడ్యూస్ అవుతూ ఉంటది. విండ్ టర్బులెంట్ ఒక ఫ్యాన్స్ విండ్ యొక్క టర్బులెంట్‌తో జనరేట్‌తో కంటెంట్ అయ్యి ఉంటది. లోపలంతా ఉన్నా గానీ బయట నుండి చాలా చిన్నగా కనిపిస్తది. కానీ అది నిజంగా దాని యొక్క సైజ్ ఒక రూమ్ కన్నా పెద్దగా ఉంటది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనలో చాలామంది ట్రైన్ ప్రయాణాలు చేసే ఉంటాం. అలా ట్రైన్ ప్రయాణాలు చేసేనప్పుడు ట్రైన్ నుండి టక్ 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 అనేది సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. నిజంగా రైల్వే ట్రాక్స్ మీద ఎటువంటి స్టోన్స్ అనేవి ఉండవు. మరి ఆ సౌండ్ ఎక్కడి నుండి వస్తుందో మీరు ఎప్పుడైనా గమనించారా? మధ్యలో చాలామంది ట్రైన్ యొక్క వీల్స్ నుండి వస్తాయని అనుకుంటారు. అలా అనుకునేవారు చాలా తప్పు. నిజానికి ఆ సౌండ్స్ అనేది ట్రైన్ యొక్క హైడ్రాలిక్ సస్పెన్షన్ నుండి వస్తది. ఆ హైడ్రాలిక్ వీల్స్ ట్రైన్‌లో ప్రయాణం చేసినప్పుడు ట్రైన్ యొక్క వీల్స్‌ని టచ్ అవుతూ ఉంటది. అది ఎందుకు చేస్తారంటే ట్రైన్ యొక్క ఎత్తు ప్రదేశాలు వెళ్ళినప్పుడు చాలా స్మూత్‌గా వెళ్ళాలని చేశారు. ఎందుకంటే ఎత్తు ప్రదేశాలకెళ్ళినప్పుడు ట్రైన్ అనేది స్టేబుల్‌గా వెళ్ళడానికి ఈ టెక్నిక్ అనేది యూజ్ చేశారు. ఫ్యాక్ట్ నంబర్ 4, మనలో చాలామంది హెలికాప్టర్స్ చూసే ఉంటారుగా. మీరు ఎప్పుడైనా హెలికాప్టర్స్ ఒక బ్లేడ్‌ని అబ్జర్వ్ చేశారా? మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉండి ఉంటే హెలికాప్టర్స్ యొక్క బ్లేడ్ ఎంత ఫాస్ట్‌గా మూవ్ అవుతుందంటే నిమిషానికి 200 నుండి 500 వరకు బ్లేడ్స్ అనేది రొటేట్ అవుతూ ఉంటాయి. ఇంకా మిలిటరీ హెలికాప్టర్స్ అయితే అంతకన్నా స్పీడ్‌గా రొటేట్ అవుతూ ఉంటాయి. హెలికాప్టర్స్ యొక్క బ్లేడ్ గాలిలో ఎలా తిరుగుతున్నాయో ఇప్పుడు మీరు చూడొచ్చు. హెలికాప్టర్స్ యొక్క బ్లేడు చాలా వేగంగా తిరుగుతాయి. దాన్ని స్లో మోషన్స్‌లో చూపించడానికి హై స్లో మోషన్ కెమెరాస్ పెట్టి క్యాప్చర్ చేసినా కూడా దాని యొక్క స్పీడ్‌ని క్యాచ్ చేయలేకపోతాం. ఫ్యాక్ట్ నంబర్ 5, ఈ ప్రపంచంలోనే చిన్న బర్డ్ ఏంటో తెలుసా? అదే హమ్మింగ్ బర్డ్. ఆ ఒక్క బర్డ్ అనేది కాయిన్ కన్నా చాలా చిన్నగా ఉంటది. అంతే కాకుండా ఆ యొక్క బర్డ్‌ని పాకెట్‌లో కూడా మనం క్యారీ చేయొచ్చు. అదే కాకుండా ఆ యొక్క బర్డ్ వెయిట్ కూడా కాయిన్ కన్నా చాలా తక్కువగా ఉంటది. దాని యొక్క బరువు వచ్చేసి 2 గ్రాముల కన్నా చాలా తక్కువగానే ఉంటది. ఫ్యాక్ట్ నంబర్ 6, నిజంగా ఇప్పుడు చెప్పే ఫ్యాక్ట్ నమ్మకపోవచ్చు. ఒక ఇద్దరు పర్సన్స్ రష్యా నుండి ఇస్తాన్బుల్ వెళ్లారు.
వాళ్ళ దగ్గర 4 బ్యాగేజెస్ అనేవి ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్ ఆఫీసర్స్ వాళ్ళని పట్టుకొని ఉన్నారు. ఆ బ్యాగ్‌ని ఓపెన్ చేస్తే 10,000 పైనే నక్క తోకలనేవి ఉన్నాయి. ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు. ఆ తోకలు అక్కడ ఉన్నాయంటే మరి బాడీస్ అనేవి ఎక్కడున్నాయని. ఇదే సేమ్ డౌట్ నాకైతే వచ్చింది. కానీ ఆ నక్కలన్నీ ఏమయినాయో మాత్రం నన్నడగొద్దు. ఇక్కడ మీకు కనిపెడుతున్న వీడియోలో బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ నుండి తీసింది. ఇక్కడ కనిపిస్తున్న బాదం పప్పుల్లో మీకు చిన్నవి కనిపిస్తున్నాయి కదా! అవి బంగారు బిళ్ళలు పెట్టి స్మగ్లింగ్ అనేది చేస్తున్నారు. కస్టమ్స్ ఆఫీసర్స్ ఏమైనా తక్కువ తిన్నారా? వాళ్ళు ఎలాంటి ప్లేస్‌లో పెట్టినా కూడా ఆ బంగారాన్ని అట్టే ఈజీగా తీయగలరు. ఫ్యాక్ట్ నంబర్ 7. ఈ ఫ్యాక్ట్ మనలో చాలా మందికి జరిగే ఉంటుంది. హ్యాపీగా పడుకున్నప్పుడు మన ఇయర్స్ దగ్గర దోమలు సౌండ్స్ చేస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్ వల్ల ఇరిటేషన్ వస్తది. ఆ ఇరిటేషన్‌లో కోపం కూడా వచ్చిద్ది. అప్పుడు మనకొక ఐడియా అనేది ఎప్పుడో అప్పుడు తట్టే ఉంటుంది. ఈ దోమలు లేని ప్లేస్‌కి వెళ్ళి బ్రతకాలని. ఒకవేళ ఎవరికైనా మీకు అలానే అనిపిస్తే నా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ భూమి మీద ఆ యొక్క ప్లేస్ అనేది ఉంది. ఆ ప్లేస్ పేరు ఐస్‌లాండ్. అక్కడ అసలు దోమలు అనేవి అస్సలు ఉండవు. మీకొక డౌట్ రావచ్చు. ఎందుకు అక్కడ దోమలనేవి ఉండవు అని. అసలు దోమలు పుట్టాలంటే నీళ్ళనేది కావాలి. ఎందుకంటే అవి నీటిలోనే ఎగ్ అనేది పెట్టగలదు. కానీ దోమలు ఎగ్ పెట్టే టైంకి ఐస్‌లాండ్ మొత్తం గడ్డకట్టేస్తది. దాని కారణంగానే దోమలనేవి ఈ ప్లేస్‌లో ఉండవు. ఫ్యాక్ట్ నంబర్ 8. ఈ ప్రపంచంలోనే చాలా జంతువులనేవి ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎన్ని జంతువులున్నా కూడా ఖచ్చితంగా నీటిని అనేది తాగాల్సిందే. కానీ ఒక జంతువు ఉంది. ఆ జంతువు మాత్రం నీటి అనేది అస్సలు ముట్టుకోదు. మీరు అనుకోవచ్చు బ్యాక్టీరియానే కదా అని. కానీ అది మాత్రం నిజం కాదు. జంతువే. మరి దాని పేరేంటో తెలుసా? కోలా. ఈ జంతువులు ఎక్కువగా ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తాయి. ఇంకా ఏ ప్రపంచంలో అది మాత్రం కనిపించదు. ఇవి అవసరం ఉన్నప్పటికీ కూడా నీటిని అస్సలు తాగవు. ఇవి లికాట్స్ చెట్లు మీద ఉన్న ఆకులనేవి తింటాయి. అవి యొక్క ఆకులు తినడం వల్ల నీటి యొక్క మూత్రాతత అనేవి ఉంటాయి కాబట్టి అవి నీటిని తాగాల్సిన అవసరం అనేది రాదు. ఫ్యాక్ట్ నంబర్ 9. ముఖేష్ అంబానీ గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియకపోవచ్చు. ఇప్పటి వరకు ముఖేష్ అంబానీ తన యొక్క జీవితంలో ఆల్కహాల్ అనేది తీసుకోలేదు. అదే కాకుండా పూర్తిగా వెజిటేరియన్‌గానే ఉండిపోయాడు. ముఖేష్ అంబానీ తన యొక్క బ్రదర్‌తోనే పెద్ద క్లాష్ అనేది జరిగింది. అది కూడా ఆస్తి విషయాల్లోనే. ముఖేష్ అంబానీ అన్నయ్య అయిన అనిల్ అంబానీ 16,000 కోట్లు డిఫామేషన్ కేస్ అనేది పెట్టడం అనేది జరిగింది. అది కూడా న్యూయార్క్‌లో ఇండియా టైమ్స్ న్యూస్ ఛానెల్ దగ్గర మాట్లాడినందుకు కేస్ వేయాల్సి వచ్చింది. ఫ్యాక్ట్ నంబర్ 10. ఇండియాలో చాలామంది ఫేమస్ యూట్యూబర్స్ అనేది ఉన్నారు. అసలు వీళ్ళు యూట్యూబ్‌కి రాకుండా ముందు ఏ జాబ్ చేశారో చాలామంది తెలుసుకోవాలని ఉంటుంది. ముందుగా ఇండియన్ యూట్యూబర్ సౌరవ్ జోషి విషయానికి చెప్పుకోవడానికి వస్తే, అతను 10థ్ క్లాస్ తర్వాత 3 ఇయర్స్ వరకు కాలేజ్‌కనేది వెళ్ళలేదు. తను డ్రాప్ ఔట్‌గా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఇంట్లో ఖాళీగా స్కెచెస్ అనేది వేస్తూ ఉండేవాడు. అదే కాకుండా తన యొక్క వ్లాగ్స్‌లో చెప్పిన విషయం ఏంటంటే, అప్పుడప్పుడు వాళ్ళ ఫాదర్‌తో బొమ్మలు గీస్తూ ఉండే పనుల్లో కూడా వెళ్ళేవాడు. ఆ తర్వాత భువన్ బన్ యూట్యూబర్ విషయానికి వస్తే, తను ఎక్కువ కామెడీ వీడియోస్ అనేది చేస్తూ ఉండేవాడు. కానీ ఈ కామెడీ వీడియోస్ అనేది ఎక్కువ జనాలు చాలా ఇష్టపడేవారు. అతను యూట్యూబ్ కంటే ముందు ఒక సింగర్‌గా అవ్వాలని అనుకునేవాళ్ళు. అలా బార్స్‌లో కూడా సాంగ్స్ అనేవి పాడుతూ ఉండేవాళ్ళు. చూసారు కదా! మీరు ఎప్పుడు చూడని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది చెప్పాను. సో, మీకీ వీడియో అనేది మీకు నచ్చినట్లు ఉండే ఉంటది. సో, ముందుగా లైక్ అండ్ షేర్ అనేది చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానెల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. సో, దిస్ ఈస్ కీర్తి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.